పోయిస్తాను నాన్న. పోయిస్తాను రగని. లే నాన్న, లే లే నాన్న. చెప్పు, నేనేం తప్పు చేశానో చెప్పు. నేనేం పాప మూట కట్టుకున్నానో చెప్పు. మాట్లాడకుండా నా వంక చూడనైనా చూడకుండా ఎందుకింత పెద్ద శిక్ష వేస్తున్నావో నాకు తెలియాలి నాన్న. నీకిట్టం లేకపోతే నన్ను చూడడం కట్టంగా ఉంటే నా గొంతు మీద కాలిట్టి నలిపోయినా అన్న. ఎందుకింత మొండోడ్లా చేస్తున్నావు? నేనేం చేశాను నేను విట్ట సతాయిస్తున్నావు? నానా ఇక్కడ పిచ్చి పడినదా? అక్కడెందుకు అట్లా కొడుతున్నావు? ఏటే ఏటే నాను మాట్లాడకపోతే నీ గొంతు మీద కాలేసి నులివెయ్యాలా? మీ అయ్యి నీ వంక చూడకపోతే నీకు బతకబుద్ధి కావట్లేదా? ఎందుకే ఈ నాటకాలు? ఎవరి కోసం ఈ డ్రామాలో? ఇంకెంతకాలం మోసం చేస్తావు? నీకు దండం పెడతాను. మోసం చేయలేదా నువ్వు? మోసం చేయలేదా? ఏం చేశాను? నువ్వు నన్ను మోసం చేయలేదా? పలానా తప్పు చేశానని చెప్పు, ఒప్పుకుంటాను. మోసం చేశానని చూపించు, తల వంచుకుంటాను. వంచిన తల నరుకుతాను. మోసం చెయ్యలేదంటే అబద్ధాలని ఏముద్దరుద్దామనే? నాన్నా ఏటే ఏటే ఇది? ఏటే ఇది? మోసం కాదా? మోసం కాదా? తప్పు కాదా? పాపం కాదా? చెప్పు. పెద్ద బాబు గారు, చెప్పుతో కొడతా దరిద్రపు దానా పేమాకేమో అన్నావంటే వాళ్ళెక్కడా మనం ఎక్కడా? వాళ్ళు తినగా మిగిలింది తింటానికి కూడా అయ్యా బాబుని అడుక్కునేటోళ్ళం. అట్లాడితే పెద్దబాబు గారు వాడి పారేసిన పెన్నులు, కప్పులు, పర్సులు దాచుకుంటావా? చోటు సలకపోతే గుండెల్లో ఎట్టుకుంటాను పెద్దబాబు గారు అంటావా? కొట్టొద్దు నాన్న. అక్క ఏ తప్పు చేయలేదు. మన బోటి పేదలు ప్రేమించకూడదా చెప్పు? రేనా కొడక, బుద్ధిగా చదువుకోకుండా ప్రేమ పాఠాలు చెప్పి దీన్ని చెడగొడుతుంది నువ్వు కదా. అభిమానితే తప్పనుకుంటే పాతరే మమ్మల్ని. పాపిట్టిద్దానా? జాలిపడి వాళ్ళు మనకింత జాగా ఇస్తే పెద్దబాబు గారికి నీ గుండెల్లో సోటిచ్చినానని చెప్పుకుంటావా? నీ బతుకు చెడ. కన్న కూతుర్ని ఏ తండ్రి ఇట్ట తిట్టకూడదే. నిన్ను అనటం కాదు, నరికి పోగులెట్టాలా?
కూటికి కూలికి గతి లేక కడుపు మాడి చచ్చిపోతారమ్మా నా బిడ్డలని అమ్మగారి కాళ్ళ మీద పడి ఏడిస్తే ఈడికి తీసుకురాదు మంతు కంటి పాపలా చూసుకుంటావన్నారు. నువ్వు తప్పు మీద తప్పు చేసినా పెద్ద మనసు చేసుకుని క్షమిస్తే మనసిచ్చేటంత గొప్పదానివైపోయినావా? వంటలు మంచిగా చేస్తే మంచిదానివైపోవే. సచ్చేదాకా చెడిపోకుండా ఉంటేనే మంచోడు అంటారు. అయ్యా, అస్తమానం తప్పు చేశానకయ్యా. నేనెవరినైనా సెడగొట్టానా లేదంటే సెడిపోయినానా? అట్ట మాట్లాడతావేటయ్యా? నార్మల్ ఎదురు చెప్తే ఏం చేస్తానో నాకే తెలియదు. మళ్ళా నిన్ను కన్నదానికి నాకు బాగా బుద్ధి చెప్పినావే. ఈ ఎస్ఐ అమ్మగారికి తెలిస్తే అమ్మో ఇంకేటైనా ఉందా? ఇక నా తల తీసేసినట్టే. వద్దు వద్దు, తప్పు ఇక తప్పు జరగకూడదు. చూస్తున్నావా సావిత్రి, నీ బిడ్డ ఎంత గొప్పదైపోనాదో. మహాలక్ష్మిని కన్నావయ్యా అన్నావు, ఇది లక్ష్మి ఏందే చీకొట్టించుకునే పరిస్థితి తెచ్చినది. దేవుళ్ళ కాళ్ళట్టుకుని కాపాడంలయ్యా అనాలి గాని వాళ్ళ చెయ్యట్టుకుని కాపురు చేయమంటారా ఎవరైనా? ఇది అంటుందే. మన కడుపున చెడ పుట్టింది కాబట్టి అంటుంది. వద్దు, ఇట్టగే వదిలేస్తే ప్రాణాల కన్నా ముందు పరువు పోద్దే. అది పోనాక సత్య అయ్యింది, బతికితే ఏముందే? నీ అయ్యని ప్రాణాలతో చూడాలి అనుకుంటే నా మాట ఎంటావే నువ్వు. లేదంటే చెప్పు, ఈ పూట నానే వండుకొని ఇసం కలుపుకొని తింటా. అయ్యా, అట అనొద్దయ్యా. నువ్వెందుకు పానాలు తీసుకుంటావు? నీ మాట విననన్నానా? వింటానయ్యా. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. చెప్తాను, ఇవాళ చెప్పేసేస్తాను. నీలా చెప్పకుండా మోసం మటుకు చెయ్యను. ఇద్దరు ఏనండి, ఈ రాత్రికే గుట్టు సప్పుడు కాకుండా ఈ ఇల్లు ఈ ఊరు వదిలి జీవితంలో ఎవరికంతా కనపడకూడదు. అర్థమైందా? పొరపాటున నా మాట కాదంటే మీ అమ్మ తనకుపోతాను. ఇద్దరు సంతోషంగా ఉండండి. ప్రేమించడం తప్ప అమ్మా? మనసులోనే ఎట్టుకున్నాను నేను. ఎవరికి ఏ హాని చేయలేదు. కానీ అయ్య కొడుతున్నాడు. మాట మాట్లాడకుండా అంతకంటే ఎక్కువ బాధెడుతున్నాడు. అది సావు కన్నా నరకంగా ఉన్నది. ఏం చేత అయ్యింటాడు? ఈ జన్మకు అంతే అనుకుంటాను.
ఎట్టా కొట్టినాడు చూడక్క. అయ్యకి చెడ్డ కోపం వచ్చి అట్ట కొట్టినాడ్రా. నువ్వేం బాధపడకు. అమ్మగారిలోకి వడ్డించి వచ్చినాక నీకు బువ్వెడతాలే. ఈ రాత్రికి ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. మరి పెద్దబాబు గారు అమ్మగారు నీ ప్రేమెట్టా అక్క? ఆ మాట అనొద్దురా. మనని కన్నా అయ్య కంటే వాళ్ళెక్కువ కాదురా. వద్దురా. ఏ వంటైనా సరే తిన్నాకే దాని రుచి తెలుస్తుంది. కాని పార్వతి చేతి వంట మాత్రం ఘుమఘుమలాడే వాసనతోనే చెప్పేయచ్చు అద్భుతంగా ఉంటుందని. వంటలు ఇంత బాగుంటే డైటింగ్ చేసినట్టే బావగారు. హనుమంతు, నువ్వు కూడా భోంచేసేయ్. అయ్యగారిని తీసుకుని బ్యాంక్ వరకు వెళ్ళాలి. తిన్నానమ్మగారు. వావ్, రియల్లీ సూపర్ పార్వతి. చాలా బాగున్నాయి. రేపు మా ఇంట్లో లంచ్ నువ్వే వంట చేసి పెట్టాలి. అట్టగే అమ్మగారు. పార్వతి, ఎందుకు డల్గా ఉన్నా? ఏం లేదమ్మగారు, బానే ఉన్నాను. లేదు, చాలా డల్ అయిపోయావు. ఒంట్లో బాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళిరా. హనుమంతు, సాయంత్రం పార్వతిని హాస్పిటల్కి తీసుకెళ్ళు. తీసుకుపోతానమ్మగారు. ఏం లేదమ్మగారు, బానే ఉన్నాను. ఆంటీ, పార్వతి సింగపూర్ వెళ్ళలేదని బాధపడుతున్నట్టుంది. ఏంటే, నువ్వింకా మర్చిపోలేదా? మనకి రాసిపెట్టుందనుకో, రాత్రికి రాత్రే అమెరికా వెళ్ళిపోతావు. ఊరికే దిగులు పడితే ఉత్తునే ఫారెన్కి తీసుకెళ్తారా ఏంటి? అవన్నీ పక్కన పెట్టి శ్రద్ధగా పనిచేయి. కడుపు నిండా భోంచేయి. ముందా కర్రీ ఇటు తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ మేడం, దేవ సార్ స్కైప్ ఆన్లైన్లో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. హాయ్ బ్రో. బాబు. హాయ్ నాన్న. హాయ్ పెద్దబాబు. హాయ్ దేవా. భోంచేసావా నాన్న? ఇంకా లేదమ్మా,
ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో కాల్ చేశాను. డాడ్, మీకు తెలుసా నాకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ 2015 ఇచ్చారు. సూపర్. దట్స్ రియల్లీ నైస్. కంగ్రాచులేషన్స్ పెద్ద బాబు, యూ డిజర్వ్ ఇట్. అమ్మా, హర్బల్ బ్యూటీ కంపెనీలో మలేషియన్ డెలిగేట్స్ 12,000 crores ఇన్వెస్ట్ చేస్తామన్నారు. వెరీ నైస్. సూపర్ అఖిల. గుడ్ న్యూస్ నాన్న. వి ఆర్ సో 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 హ్యాపీ. See this memento? This is for Parvati. వావ్, సో నైస్. వావ్, ఏ పార్వతి, నీకు మెమోంటో ఇచ్చారు. పార్వతి ఉందా? ఇక్కడే ఉంది పెద్ద బాబు. పార్వతి ఇట్రా అమ్మా. ఇక్కడ వచ్చి నుంచి ఉంటే పెద్ద బాబు కనబడతాడు. దామ్మా, రా పార్వతి, ఇట్రా. రా పార్వతి. పార్వతి వచ్చింది, మాట్లాడమ్మా. పెద్దబాబు గారు, పార్వతి, పాస్పోర్ట్ మిస్ అయి నువ్వు రాలేదు, కానీ వచ్చి ఉంటే ఇక్కడ నిన్ను ఎంత ఘనంగా సన్మానించేవాళ్ళో నువ్వు ఊహించలేవు. వావ్, గ్రేట్ దేవా. నేను కాదు యష్, పార్వతి గ్రేట్. తెలుగింటి ఆడపడిచిలా కనిపించే పార్వతి రాకపోవడం విచారంగా ఉందని, తన కట్టుబొట్టు భారత సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుందని పొగడిన వాళ్ళు లేరంటే ఆశ్చర్యం లేదు. నైస్ పార్వతి. హా పార్వతి, అన్నిటికంటే బెస్ట్ న్యూస్ అండ్ విషెస్ టు యూ. బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా నిన్ను సెలెక్ట్ చేసి ₹1 కోటి చెక్ ఇచ్చారు. వావ్, ₹1 కోటి. కంగ్రాట్స్ పార్వతి. ఇప్పుడు పార్వతి కూడా కోటీశ్వరాలు అయిపోయింది హనుమంతు. ఇప్పుడు నువ్వు పేదవాడివి కావు, గొప్పవాడివి అయిపోయావు. ఈ ఇంట్లో ఇదే ఆఖరి రోజు అయ్యగారు. హనుమంతు, ఇక నువ్వు పార్వతి గురించి కంగారు పడక్కర్లేదు. పార్వతి, ఈ డబ్బులతో నువ్వు మీ నాన్నని బాగా చూసుకోవచ్చు, మీ తమ్ముడిని చక్కగా చదివించుకోవచ్చు, నువ్వు ఎదగడానికి ఉపయోగించుకోవచ్చు. సో పార్వతి, నువ్వు కూడా కోటీశ్వరాలు అయిపోయావు. సరే నాన్న, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. త్వరగా భోంచేసేయ్. అలాగే అమ్మా. దేవా, నైట్ బయలుదేరుతున్నావు కదా? మీ అందరికి షాపింగ్ చేసుకుని వస్తాను నాన్న. లేట్ అయితే రేపు మార్నింగ్ వస్తాను. ఓకే, బాయ్. బాయ్. త్వరగా ఇండియాకి వచ్చేయి, అన్ని సెలబ్రేషన్స్ ఇక్కడే చేద్దాం. షూర్, సీ యూ ఆల్. బాయ్. అలాగే ఐశ్వర్య, నువ్వు చెప్పినట్టు అన్ని సెలబ్రేషన్స్ చేద్దాం. మహి, కూర్చో. అమ్మకిచ్చిన గౌరవం ఆడవాళ్ళందరికీ ఇవ్వాలి మహి.
అప్పుడే మగాడు అనిపించుకుంటాడు. నిన్ను నమ్ముకునొచ్చిందా అమ్మాయి? వాళ్ళమ్మ వాళ్ళ ముందు ఆనందంగా ఉన్నట్టు నటిస్తోంది. ఆ నటనే అలవాటైతే నీ మీద నీకే నమ్మకం పోతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది మామ్.